జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఇంతకుముందు వీడియోలో అర్జునుడు అడిగిన దానికి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. 2వ శ్లోకం అన్నమాట. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానుడు చెప్తున్నాడు, కర్మ త్యాగము కర్మయోగము రెండు మోక్ష సాధనాలే. కానీ ఆ రెండింటిలో కర్మ త్యాగం కంటే కర్మ యోగమే శ్రేష్టము. కర్మయోగము అనంటే మనం కర్మలు చేయాలి. కర్మల నుంచి తప్పించుకునే అధికారం ఎవరికీ లేదు. కర్మ చెయ్యొద్దు అని కూర్చుంటే అది కర్మ త్యాగం కాదు, కర్మ సన్యాసం కాదు. కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉండటమే కర్మయోగం. ఇక ఈ రోజున నాకు మా నాన్నగారి గైడెన్స్లోనే నేను నా జీవితాన్ని నడుపుకుంటున్నానని చెప్పాను కదా. ఆయన ఎప్పుడు ఎవరి గురించి కూడా చెడు అనేది మాట్లాడొద్దు, చెడు వినొద్దు అని అనేవాడు. మనం చెడు మాట్లాడకపోవడం మన చేతిలో ఉంటుంది. చెడు వినొద్దు అనడం మన చేతిలో ఉండదు. మన ప్రారంధ కర్మలే అలా వినిపింపచేస్తాయి. ఆ ప్రారంధ కర్మల నుంచి మనం విడిపడి ఉండాలి అని అంటే మనం ఎంత జాగ్రత్తగానో ఉండాలి. మన చెవులు మనవి కాదు, మన నోరు మన కంట్రోల్లో ఉంటుంది. కానీ చెవులు అనేవి మన కంట్రోల్లో ఉండదు. ఎవరు చెప్పినా మన చెవులలో ఆటోమేటిక్గా పడుతుంది. అందుకని మీరు అది చెడు అనేది వినొద్దమ్మా. ముఖ్యంగా చెడు మాట్లాడొద్దు. కానీ చెడు మాట్లాడొద్దు అంటే మన కమాండింగ్లో ఉంటుంది. ఏది మనం నిగ్రహించుకోగలం. చెవులు మనకి ఎక్కడ ఉన్నా అనాలోచితంగా మన అప్రస్తుతంగా మన చెవులలో ఏవో ఒక మాటలు పడతాయి. అది కూడా మన ప్రారంధ కర్మనే. మా నాన్నగారు అంటుండేవాళ్ళు, పూలల్లో దారంలాగా ఉండాలమ్మా, చెప్పులో ముళ్ళులాగా కాదు అని అనేవాడు. అయితే నేను ఆయన అప్పటి ఉద్దేశాలు, అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి అంత అనుకువగా ఉండాలి అని అట్లానే ఉన్నాను. కానీ రాను ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే అవసరమైతే పూలల్లో దారంలాగా ఉండు, లేదు చెడు జరిగేదే అనుకుంటే స్తబ్దుగా కూర్చోవద్దు. చెప్పులో రాయిలాగా అంటే మన బాధపడడం, వాళ్ళు బాధ పెడితే నువ్వు కూడా వాళ్ళకి బాధపడడం కాదు, వాళ్ళకి ఇలా బాధ పడేట పరమాత్మనే వాళ్ళకి చేయిస్తాడు, ఏది ఆ ఫలితాన్ని ఇస్తాడు. కానీ కొన్నిసార్లు సమాధానం చెప్పక తప్పట్లేదు. తన ధర్మం చేయమంటున్నారు కదా, అలానే అచ్చంగా ధర్మం చేయమనలేదు కదా. తనకు మారిన ధర్మం అనేది ఒక మాట ఉంది, అపాత్ర దానం అని కూడా ఉంది. ఇది కూడా ఇట్లాంటి వాటికి అన్వయించుకుంటే సరిపోతుందేమో అని అనిపిస్తుంది. మనం ఏమీ మాట్లాడకపోయినా వాళ్ళ పరిధిలో విపరీతమైన అర్థాలు తీసుకుని అక్కడ ఎవరున్నారు ఏంటి లేకుండా సందర్భరహితంగా మాట్లాడుతుంటే కొన్నిసార్లు మనసుకి బాధ అనిపిస్తుంది. అందుకని మనం మన నోరుని కంట్రోల్లో ఉంచుకోవాలి, చెవులని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తోంది? అది నడవట్లేదు. మనం ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉన్నా కానీ అవి వచ్చే ఉంటున్నాయి. మనం రోడ్డు ప్రమాదాలను చూడట్లేదా? మనం ఏ తప్పు లేకపోయినా వీళ్ళకి డ్రైవింగ్లో మొన్న నేను ఎక్కడో న్యూస్లో చూశాను, వాళ్ళ కారు అదుపు తప్పి పక్కన ఉన్న వీళ్ళ కారు మీద పడి వీళ్ళ కారులో ఉన్న తండ్రి కొడుకులు చనిపోయారు. అట్లానే మన జీవితంలో కూడా మనం ఏ తప్పు లేకపోయినా మనం కొన్ని అనుభవించాల్సి వస్తుంది. అది భగవంతుడి నిర్ణయమో ప్రారంధమో తెలీదు. కానీ మనం కూడా మన పరిధిలో ఉంటే బాగుండేమో. అన్నిట్లో జోక్యం. మంచి అనేది పోతే ఇప్పుడు మంచికి మార్గం ఉండట్లేదు. మంచి అనేది తీసుకోవట్లేదు. ఒకళ్ళకు ఉపయోగపడాలి అని మనకు తెలిసింది గొప్ప కోసం కాదు, తెలవని పరిస్థితులలో తెలియజెప్పజేయడం కూడా తప్పే అని అనిపిస్తోంది. కానీ అందుకే ఇక్కడి నుంచి మా నాన్నగారు చెప్పినట్టు అవసరమైతే
పూలల్లో దారంలాగా ఉందామనుకుంటున్నాను. అడిగినప్పుడే సలహాలు ఇచ్చిదామనుకుంటున్నాను. ఆ బాధని నేను మీ ముందల ఉంచుతున్నాను. నాకు ఈ మధ్యకాలంలో అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా అలాగే ఉండండి. అపాత్ర దానం అనేది చెయ్యకండి. అవసరమైన వాళ్ళకి దానం చేయండి. ముందే వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారని అడగకపోయేటప్పటికి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. ఇప్పటి వాళ్ళు కాదు, వాళ్ళ బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా, అది. జై శ్రీ